హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే కమ్మటి వంకాయ బఠానీ కూర వండుకోబోతున్నాం అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకొని ఇలా కూర వండుకుంటే వేడివేడి అన్నంలో గొప్ప రుచిగా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే నేను 200 గ్రాముల బఠానీలు ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాను. ఆ బఠానీలు అయితే ఇలాగా బాయిల్ చేసుకోవాలండి. కొద్దిగా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. అలాగే వంకాయ బఠానీ కూరకి వంకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు అయితే శుభ్రం చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఇందులోనైతే ఒక 4 స్పూన్ల వరకు నూనె అనేది వేసుకున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఇక్కడైతే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను కదా, ఉల్లిపాయలు కూడా పొడుగ్గా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. పూర్తిగా కలర్ మారనవసరం లేదండి, కొద్దిగా వేగితే చాలు. ఇక్కడ చూసారా ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోని 2 టమాటాలు కట్ చేసుకుని కూడా వేసుకొని టమాటాలు కూడా బాగా వేయించుకోవాలి. 1 నిమిషం పాటు టమాటాలు వేయించి ఇప్పుడు వంకాయ ముక్కల్ని మనం ఉప్పు నీటిలోని వంకాయ ముక్కలు అయితే కోసి పెట్టుకోవాలండి. నల్లగా అవ్వకుండా ముక్కలు తెల్లగా ఉంటాయి. ఇప్పుడు టమాటా అయితే కొద్దిగా వేగింది కదా, ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఇలాగ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, ఒకేసారి మనకి ఉల్లిపాయలు, టమాటాలు అలాగే వంకాయ ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోతాయి. ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకున్నాం అనుకోండి, మెత్తగా మగ్గుతాయి. చూసారా కొద్దిగా అనేది కలర్ అనేది మారింది కదా. ఒకసారి మళ్ళీ కలిపేసుకొని అడుగు పెట్టుకుని నీళ్ళన్నీ ఇంకిపోతాయి కదా, మళ్ళీ అడుగు పట్టుకున్న ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఆయిల్ చూసారా మీదకైతే తేలింది కదా. వంకాయ ముక్కలు కొద్దిగా మగ్గినాయండి, ఇంకా మగ్గాలి, లేదంటే ముక్కలు గట్టిగా ఉంటాయి అన్నమాట. బఠానీ ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కదా. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇప్పుడైతే పూర్తిగా మగ్గిపోయినాయండి, ఆయిల్ కూడా బయటికి రిలీజ్ అయింది కదా. ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి ఒకసారి. మన ఫ్లేమ్ అనేది కొద్దిగా మీడియంలో పెట్టుకుని అనుకోండి, వంకాయ బాగా మగ్గుతుంది. ఇప్పుడైతే నేను గరిటతో కొద్దిగా నొక్కి పెట్టేశాను. ఉడకబెట్టుకున్న బఠానీ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ మనం ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ బఠానీ ఉడికేటప్పుడే ఉప్పు వేసేసుకున్నాను. వంకాయలకి ఉల్లిపాయ టమాటా సరిపడగా మాత్రం వేసుకోవాలి. ఒకసారి రెండిట్లో సరిపడగా ఎక్కువగా వేసేసుకోకూడదు. ఇప్పుడు ఇందులోని చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి అయితే నేను రోట్లో దంచి వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా రోట్లో దంచుకొని వేసుకున్నాను అనుకోండి, ఆ టేస్టే వేరేగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత రుచికి సరిపడగా ఉప్పు, అలాగే కారం కూడా 1.5 చెంచా వరకు అయితే కారం కూడా వేసుకున్నాను నేను. కారం వేసాక కొద్దిగా పసుపు వేసుకోవాలి, ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటిలన్నిటికీ కలిసినట్టుగా బాగా కలిపేయాలండి. అల్లం వెల్లుల్లి కూడా మనం దంచుకొని వేసుకున్నాం ఈ కూరలోని. ఒక్కసారి ఎవరైనా ఇలా ట్రై చేయండి, మీకు రుచి మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దానికన్నా ఈ రుచి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలాగంతా బాగా కలిపేసిన తర్వాత మనకి అన్నీ కూడా మసాలా పట్టినట్టుగా మనము కలిపేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మీడియంగా ఫ్లేమ్ పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ మనకు వంకాయ బఠానీ కూర అయితే రెడీ అయిపోద్దండి. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పెరుగన్నంకి అయితే ఇంకా బాగుంటుందండి, చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మళ్ళీ తినాలనిపిస్తుంది వంకాయ బఠానీ కూర, అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు 1 నిమిషం పాటు అయితే కలిపేసాం కదా, కొద్దిగా కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకొని ఇలాగ మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మసాలా ఫ్లేవర్ అంతా కూడా వంకాయకి బాగా పడుతుంది. ఇప్పుడు చూసారా ఆయిల్ అనేది రిలీజ్ అయింది కదా. 1/2 గ్లాస్ వరకు నీళ్ళు అనేది వేసుకోవాలండి, సరిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ వంకాయ మగ్గిపోయింది, టమాటా ఉల్లిపాయ కూడా ఉడికిపోయింది, బఠానీ ఉడకబెట్టుకున్నాం కదా, ఎక్కువ నీళ్ళు అయితే పడవు. మరి నీళ్ళలాగా ఉండవసరం లేదండి. కూర ముద్దకూరలాగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలాగా కలిపేసిన తర్వాత మూత పెట్టుకున్నాం అనుకోండి, మనకి వంకాయ బఠానీ కూర అయితే రెడీ అయిపోయినట్టు.